హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో 3 ఆడియోస్ యాడ్ చేశాను. సో 2 ఆడియోలు నార్మల్గా కౌంటర్ ప్రాసెస్లో ఉంటాయి. సో ఇంకొక ఆడియో మనకు ఎన్డీసీ అంటే ఎన్ఓసి అంటే సో డిఫరెన్స్ ఏముంది, బ్యాంక్స్ ఎన్ఓసి కానీ ఎన్డీసీ కానీ ఎప్పుడు ఇస్తాయి, సో మనం క్లియర్గా ఎలా అడగాలి, సో అదేవిధంగా ఎన్డీసీకి ఎన్ఓసికి డిఫరెన్స్ ఏంది, ఎన్డీసీ ఎన్ఓసి మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, సో ఈ విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియోస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హలో, ఎవరు మాట్లాడదు? ఎస్బీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాను సార్. నేను రాహులా? సార్ రాహుల్ అని మీ పేరు? రాహుల్ కాదు సార్, నా పేరు సందీప్. చెప్పండి సార్. క్రెడిట్ బిల్ పెండింగ్ ఉంది, పేమెంట్ ఎప్పుడు అవుతుంది? ఇది ఎప్పుడు మీరు రోజు ఇలా చెప్తాను సార్. ఇప్పుడే లాస్ట్ బిల్ సార్, కొత్త బిల్ జనరేట్ అవుతుంది. అట్లీస్ట్ మీరు 1 month కూడా తీసుకోలేకపోతే సార్. మీరు 1 hour తర్వాత కాల్ చేయండి సార్. 1 hour సార్, మీరు రోజు ఇదే చెప్తాను. 1 hour తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను మేము. తర్వాత పేమెంట్ సార్ డైరీ మాట్లాడడానికి నేను మాట్లాడే ఆల్రెడీ సార్. నేను అప్డేట్ ఇచ్చా కదా ఆల్రెడీ. ఎప్పుడు ఇచ్చారు సార్ అప్డేట్? ఎప్పుడు ఇచ్చారు సార్? నిన్న ఇచ్చాను, చెక్ చేసుకోండి సార్. అప్డేట్ చేయడం సార్, పేమెంట్ చేయడం ఇప్పుడు తెలియదు మీకు? అప్డేట్ చేయాల్సింది అయిపోతుందా? పేమెంట్ చేయడం తెలియదా? డబ్బులు యూజ్ చేస్తారు మీరు. ఒక 1 hour తర్వాత కాల్ చేస్తాను, టిఫిన్ చేస్తున్నా. మాట్లాడదాం మాట్లాడదాం, ఓకేనా? ఎంతసేపు పేమెంట్ చేయడం తెలియదు సార్. టిఫిన్ చేసి తెలిసి పేమెంట్ టైం పడుతుంది సార్, 20 వరకు. ఎప్పుడు టైం పడింది? ఇంకా టైం ఇచ్చింది మీకు? పని లేక ఇచ్చాము 25 వరకు. 25 పొద్దున్నే మీకు సార్ ఆర్గ్యుమెంట్ మాకు పేమెంట్ చేసి పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. లేదంటే ఎక్కడ ఉన్నా చెప్పండి, మీరు ఫర్దర్ గా మూవ్ అవుతాము. ఎందుకు రోజు కాల్ చేస్తే పేమెంట్ 20 దాకా ఆగండి. 20 వరకు ఆగండి. 20 వరకా? ఎన్ని రోజులు ఆగింది? 25 చెప్పారు, 20 చెప్పారు. ఎన్ని రోజులు ఆగింది ఎందుకు సార్? ఎవరికి ఇచ్చారు? గంట ఫోన్ గంటకు ఫోన్ చేసి నేను పేమెంట్ చేయలేదు. 20 దాకా మరి టైం ఇంకెవరు ఇచ్చారు? టైం ఇచ్చాము సార్, టైం ఇచ్చాము. అంటే ఎన్ని రోజులు టైం ఇచ్చింది ఎవరు? ఎన్ని రోజులు టైం ఇచ్చింది ఎవరు సార్? ఎన్నో టైం తీసుకున్నావు కదా. 20 వరకు తీసుకున్నావు, 25 చెప్పావు, 26 చెప్పావు. అలాగే మీ కంప్యూటర్ ఇచ్చిగా మళ్ళీ బ్రోక్ చేసావు. అంటే మీకు బ్యాంక్ బ్రోకర్ కంప్యూటర్ ఇస్తున్నావు. డైలీ చెప్తా చేస్తాను మళ్ళీ తర్వాత పేమెంట్ చేస్తే పేమెంట్ లేదు. 1 hour కాల్ బ్యాక్ చేయమన్నారు. ఏం పని లేక చేస్తాను రోజు మీకు ఇంకా వేరే పని ఏమో చెప్పండి. మాకు వేరే పని లేదు, మీతో ఫస్ట్ మీరు కలెక్షన్ చేసుకుని మాకు పని. పేమెంట్ చేయడం తెలియదు కానీ మళ్ళీ యూజ్ చేయడం తెలియదు బాగా నీకు. లిమిట్స్ దాటిపోయారు మీరు. మీకు టైం ఇచ్చి దాటిపోయారు మీరు. ఫస్ట్ మిగతా లిమిట్స్ అవసరం లేదు సార్. లిమిట్స్ అవసరం లేదు. మీరు పేమెంట్ చేస్తే మన తర్వాత మాట్లాడండి. మీరు ఫ్రాడ్ కస్టమర్, ఫ్రాడ్. డబ్బులు చేసుకుని తెలుసు కానీ తర్వాత పేమెంట్ చేయడం లేదు. అవునా? థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉన్నారు? ఫర్దర్ గా అవుతాం మేము. అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకు వస్తుంది సార్? 20 అర్థం చెప్పాను కదా. 20 దాకా మీకు టైం ఇచ్చాం కదా. లాస్ట్ టైం టైం ఇచ్చాం, అంతకుముందు టైం ఇచ్చాం. 3 times చెప్పారు. 20 చేశారు, 25 చెప్పారు, 26 చెప్పారు. తర్వాత 6 తారీఖు చేశాను. 6 తారీఖుకి ఇంకా పేమెంట్ అవ్వలేదు. ఎంత ఫండ్ వస్తుంది నీకు? ఎంత ఫండ్ వస్తుంది? 50K వస్తుంది. 50K ఎప్పుడు వస్తుంది? 19-20 మధ్యలో వస్తుంది. ఎన్ని రోజులు ఏం చెప్పారు? ఎన్ని రోజులు ఎందుకు గవర్నమెంట్ చేస్తారు మీరు? ఎందుకు బ్రేక్ అవుతుంది సార్? మీకు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు బ్రేక్ అవుతుంది? మీరు చేస్తారని చెప్పారు, మీకు హోల్డ్ చేసుకున్నాను. మీ వాళ్ళు మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? 20 అయిపోతుంది సార్. 20 దాకా టైం లేదు సార్. ఇప్పుడు అట్లీస్ట్ 1 month చేయమన్నాను నేను. మీరు 1,30,000 చేయలేదు, అడగట్లేదు. అడిగేది 1 month. 2,100 రూపాయలు అడుగుతున్నాను. అది చేయడానికి మీకు సార్ లేదండి. ఎలా సార్? మీరు అరేంజ్ చేస్తారు. ఇంట్లో ఏం చేశారు సార్ మీరు అరేంజ్ చేయకుండా? సార్ మీరు 20 days రోజుకు 1,000 రూపీస్ అమౌంట్ అది క్లియర్ అయిపోయింది సార్. మీరు అవసరానికి కట్టేసి ఇయర్కి పేమెంట్ చేయడం తెలియదు కానీ మళ్ళీ రూల్స్ మాట్లాడతారు సార్. మీరు రూల్స్ మాట్లాడదా పేమెంట్ చేయకపోతే? ఏంటి రూల్స్ మాట్లాడదా పేమెంట్ చేయకపోతే? సార్ మీరు ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మీరు ఫోన్ పడతానే. ఓకే సార్, మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, లొకేషన్ చేయండి. మీరు అక్కడికి వచ్చి కలెక్షన్ చేసుకుంటాం. ప్రస్తుతానికి మా ఫీల్డ్ నుంచి డోసాడు, లేదా మేము అవుట్ ఆఫ్ సిటీ రావాలి, ఓకేనా? ఏంది? అకార్డింగ్ టు RBI guidelines, the customer has the right to choose the place. ఏంటండి RBI రూల్స్ మాట్లాడతావు నువ్వు? మాట్లాడదా సార్? ఎక్కడ ఉన్నా చెప్పండి.
పోనీ అక్కడికి వస్తాయి. అదే చెప్తాను సార్, నేను బెంగళూరులో ఉన్న ప్రెసిడెంట్, హైదరాబాద్ రాగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మేము ఫర్దర్ గా మేము మొత్తం మీ ఫ్యామిలీ ఇష్యూ. ఓకే. హలో హలో అండి, ఏంటండి? ఆర్బీఎల్ నుండి మాట్లాడుతున్నాను సార్. అదే మీరు కాల్ చేయమని మెసేజ్ చేశారు కదా, ఆర్బీఎల్ బ్యాంక్ నుండి. చెప్పండి మేడం, ఇందాక మెసేజ్ మీకే కదా. చెప్పండి మేడం. అదే బిల్ పేమెంట్ గురించి కాల్ చేస్తున్నాం సార్. ఓకే, అది పేమెంట్ క్లియర్ అవ్వలేదు సార్. చేస్తాం మేడం, మంత్ ఎండ్ చేస్తా, ఫండ్ ఇష్యూ ఉంది. మంత్ ఎండా? మంత్ ఎండ్ ఎందుకండి? ఇప్పుడు ఆల్రెడీ మీకు అట్లీస్ట్ మినిమం తీసుకోవడానికైనా 2 months నుంచి పేమెంట్ పెండింగ్ లో ఉంది. 16,000 ఉంది కదా సార్, అదైనా పే చేయండి కదా. కరెక్టే, కానీ నాకు ఫండ్ ఇష్యూ ఉంది మేడం. నేను మల్టిపుల్ డెప్స్ 20 lakhs డెప్ట్ అయింది నాకు. సో కాబట్టి నేను మంత్ ఆగాల్సింది. అట్లీస్ట్ ఒక 4,000 వరకు కూడా మీరు అడ్జస్ట్ చేయలేరా? మరి మైనస్ లో ఉన్న అమౌంట్ అయినా పే చేస్తే మిగతాదైనా మేమే పే చేసి మేమే స్వైప్ చేస్తాం సార్. అట్లాగైనా మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది కదా మేడం. ఒకటి మీరు చేస్తా అంటే మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. బట్ నా దగ్గర రూపాయలు, మీకు ఓటీపీ కావాలన్నా ఓటీపీ చెప్తాను, చెప్పండి. అట్లా 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 మీకు సహకరిస్తాను, అంతే తప్పితే నా దగ్గర. ఒక 1 minute లైన్ లో ఉండండి సార్. ఒక 1 minute లైన్ లో ఉండండి. ఓకే సార్. మీరు మైనస్ అమౌంట్ 3,600 ఉంది కదా సార్, అట్లీస్ట్ మీరు కొంచెం అది హెల్ప్ చేసినా గానీ ఏదైనా. మేడం బ్రో, నేను హెల్ప్ కాదు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను మొత్తం పే చేసేవాడిని, ఓకేనా. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు 20 lakhs డెప్ట్ అయింది. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను రీసెంట్ గా, దాంట్లో లాస్ వచ్చింది నాకు. నేను ఇప్పుడు ఇట్లా అంటే కంప్లీట్ గా ఈ ఒక కార్డే కదా అంటే వేరే కార్డులు కూడా అయిపోయింది. నేను ప్రీవియస్ కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ బాగా పేమెంట్ చేశాను. బట్ ప్రజెంట్ నాకు సిచ్యువేషన్ లేదు, కంప్లీట్ గా నేను కట్టలేని సిచ్యువేషన్ వెళ్ళిపోయినా. మీరు ఒకవేళ మీ టార్గెట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే నేను జెన్యున్ గా మీకు ఓటీపీ చెప్తాను, మీరు చేయండి. మహేష్, ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రజెంట్ వేరే హౌస్కి వచ్చాను కొద్దిగా వర్క్ మీద. మీకు ఓటీపీ చెప్తాను. ఓటీపీ విషయంలో తేడా ఏం చేయనండి, ఓకే. నేను వేరే కార్డు ఒక 2 lakhs చేశారు, ఓటీపీ చెప్పాను వాళ్ళకి, వాళ్ళే డైరెక్ట్ చేసుకున్నారు, నా నో ఇష్యూ. అరే దాని విషయంలో ఏం తేడా ఏం చేయనండి, ఓకేనా. ఓకే, ఒక 1 minute మా సార్ తో మాట్లాడండి. మా సార్ ఓకే అంటే నేను మాట్లాడుతాను. Good afternoon. I'm Oscar calling on behalf of Standard Chartered Bank. Tell me, sir. This call is about your Standard Chartered Bank credit card payment. Card ending with. Please be verify your date of birth. Yeah, there is a credit card payment. Already we had a talk. I think morning also I received call. I attended call. I told that it will take this month. I will plan to settle the card. You are planning to settle this account for this month. Yes, sir. Okay. So, But if you settle the account, your CIBIL will update as a settle. You okay with that? Sir? If you settle the account, your CIBIL will update as a settle. Are you okay with that? No, I'm okay, sir, because this is the last option I left with it. It's the last option to settle the account only. I chosen this option as the last option. Okay. Because I tried all the ways to make the payment only, but all the adjustments are not happening. So that is the reason I left with only this option. Okay. So that is the reason I planning to do settlement. Okay. Alright. So you don't want to pay off total one, you just want to settle the account. It is not actually about wanting or not wanting. It is about my financial situation. Financial issue. Okay. Fine. I have some details why you're facing some issue. Let me share with you. Could you please verify your date of birth? Thank you. As for the last conversation, you shared with us due to multiple debts and you some found loss in the investment in business. Yes, sir. Am I right? Yes, sir. Okay. So because of that reason, you want to settle the account. Yes, sir. Okay. Currently, your actual outstanding is 2,11,418. Okay. Okay. That is the original amount. Against the settlement bank, what they will do, they will give waiver of 50%, 50. Okay. So, calculation of 2,11,418, deducting of 50% of the amount, the settlement value come 1,05,000. Okay. This is the settlement value. You will get a settlement letter as well by email. Sure, but last time they offered me 65% waiver. How much? 65%. Actual total outstanding is 2 lakh something there. So 2,20,000 something the executive told. He told me that you will get 65% waiver. 65%. Yes, I have recorded the call also. Okay, yeah. By 15th of February. Okay. 65. It means your settlement amount is 74,000. Sir, how much? 74.
74,000 actually. Total outstanding is 2 lakhs. 2,11,418. Okay, sir. One more doubt I have regarding this. For example, if I settle this account, in near future, after 3 years or 4 years, I got remaining whatever 65% balance is there. 1 lakh. It will become roughly 1,50,000 something like that. Okay? 138. 138. If I get that amount, if I pay back to bank, will the bank is ready? Will bank is ready to remove settlement remarks from the civil report? Yes, that is possible. Are you sure about it, sir? Yes. After the settlement, what bank they will do? They will freeze your account. Okay. They will put out of the recovery, out of the collection. Okay. They will keep there with them only. For closing the account, it means for the no due certificate, customer have to approach to the bank. Okay. Like to the customer care, or directly they go into the bank also. Okay. By connecting with the customer care or bank, they can be pay the rest of the amount. If I clear the rest of the amount, will the bank is ready to remove the civil remarks? Yes. What that will you is put? the customer's requirement. No. Yes, But definitely bank will help you on that. What will put, sir, back? Did you see any this kind of scenario in your experience? Because nobody is actually giving exact information regarding this. So this is an international bank, so I will trust some more than any other bank. There is a scenario, multiple scenario we have. After the settlement also, customer have done the payment and they got a NDC as well. They made the payment like after 1 to 2 years. Okay. Based on their funds arrangement. NDC is bank will provide. I know that, but I am asking a remarks part of it. Yes. Report. First, CIBIL will update as a settle after 45 days from the date of the payment of the settlement. Okay. And later on, when you paying the rest of the amount, like 65% of the amount. Okay. Then again you will have to wait for 45 days because it will take time, 45 days for CIBIL updation. Okay. But after the rest of the payment, you will get NDC first within 15 days. Okay, no due certificate. 15 days. And after 45 days, CIBIL remark will make change. Instead of settlement, there is fully paid. Update as a fully paid. Right now, don't I get NDC certificate? No, currently only the settlement letter you will get it. Only settlement letter. So what is the criteria to get NDC? Sorry? NDC criteria. Criteria to get NDC for right now. Okay. For NDC criteria, there is a requirement to pay the total outstanding. No, sir. I think you have some planning for the NDC also. Yes, sir. So instead of settlement, I can do one thing. Currently, your amount it's a zero interest fee amount. Okay. I can be converted into an EM also without any interest charges. So that part is not possible actually. So if that amount is not actually, I have multiple tests. That is the issue actually. If I only have this only, this amount I would have chosen NDC option only. But the problem is that I don't have sufficient funds to adjust all the banks. So that is the reason I chosen to settle the account. So we will keep little amount. Okay. That is actually I have legal obligations and also due to moral obligation also. Okay. Got it. So actually, some people got for settlement also they got NDC certificate, sir. That is what I am asking. That is why I am asking. No. Under settlement there is no NDC is possible. NDC that is also not for there. Only settlement letter is there. Okay. Sir, what is the difference between the NDC and NOC? NDC NOC is the same. NDC no due certificate, NOC no objection certificate. Both are same. Sorry, no outstanding certificate. Okay. It's the same. Both are same. So for settlement, if I do settlement, I don't get NOC or NDC. It is clear. Right. You will get only settlement letter. Settlement letter only I will get, and after if I 1 or 2 years after if I make rest of the payment, I will get NDC or NOC, and also the remarks will be removed after 45 days. Yes. Thank you, sir. Thank you for the information. సో పాయింట్ ఏంటంటే ఇన్ జనరల్గా మనకు సెటిల్మెంట్ చేస్తే సెటిల్మెంట్ లెటర్ కూడా ఇస్తారండి. ఎన్డీసీ కానీ ఎన్ఓసి కానీ ఇవ్వరు. ఓకే. బట్ కొన్ని బ్యాంక్స్ మనం నెగోషియేషన్ తీసుకొని తీసుకోవచ్చు. సో నాకు ఒక బ్యాంక్ ఇచ్చింది, ఇంకొక బ్యాంక్ ప్రామిస్ చేసింది 45 డేస్లో ఎన్ఓసి ఇస్తా అని చెప్పేసి. ఓకే. 45 డేస్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓకేనా. నేను అఫీషియల్గా మెయిల్ పెట్టించుకున్నా. ఓకేనా, నాకు ఎన్ఓసి ఇస్తారని చెప్పేసి. సో అయినా కానీ నాకు రాలేదు. సో కాబట్టి థియరీకి ప్రాక్టికల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి. సో అది కూడా మనం ముందు ప్రేయర్గా మాట్లాడుకొని ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే, సో లేదంటే ఇవ్వరనమాట. ఓకే. బట్ ఇన్ జనరల్గా ఏం ఇస్తారంటే
సెటిల్మెంట్ చేస్తే సెటిల్మెంట్ లెటర్ ఒకటి ఇస్తారు. సో రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేస్తే మనకు ఎన్ఓసి కానీ ఎన్డీసీ కానీ ఇస్తారు. ఇన్ జనరల్గా జరిగే సినారియో ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సెటిల్మెంట్ ఇప్పుడు చేసుకున్నాడు, 2025లో వేసుకున్నాడు, 30 లోపల అమౌంట్ వచ్చింది అతనికి. సో రిమైనింగ్ బ్యాలెన్స్ చేస్తే ఎన్డీసీ ఎన్ఓసి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, ఎన్డీసీకి ఎన్ఓసికి డిఫరెన్స్ ఏంటి? ఎన్డీసీ అంటే నో డ్యూ సర్టిఫికేట్. ఓకే, సో ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో జనరల్గా ఎన్డీసీ అంటే ఏంటంటే, సో లెండర్ దగ్గర ఎలాంటి పెండింగ్ బ్యాలెన్స్ లేవు, అన్ని డ్యూస్ అన్ని క్లియర్ అయిపోయినాయని మీనింగ్. ఓకే, ఎన్డీసీ ఎన్ఓసి కీ డిఫరెన్స్ ఏంటంటే, ఎన్డీసీ అంటే పర్సనల్గా మనకి పనిచేస్తుందండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ డిస్ట్రిబ్యూట్ వచ్చినప్పుడు క్లోజ్ అయిపోయింది బై అకౌంట్ ఆల్రెడీ, ఇక నో ఎన్డీసీ సర్టిఫికేట్ నా దగ్గర ఉందని చెప్పొచ్చు. ఓకే, సో ఇది డిఫరెన్స్. బట్ కొన్నిసార్లు మనకు బయట ఏదైనా అప్లికేషన్స్కి ఎన్ఓసి అడతారు. ఓకేనా, సో ఎన్డీసీ మనకు సెల్ఫ్ వర్క్ పనిచేస్తుంది, ఎన్డీసీ ఇన్ జనరల్గా అడగరు. ఎన్ఓసి అన్నది మనకు బయట ఎక్కడన్నా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కానీ, సో ఇలాంటి వాటికి ఎన్ఓసి అవసరం ఉంటుంది. బయట వీసాకి అప్లై చేసినప్పుడు కానీ, సో కొన్ని సినారియోలో కూడా ఎక్కడైతే పర్మిషన్ అవసరం ఉంటుందో, సో అలాంటి కేసులలో కూడా ఎన్ఓసి అడుగుతారు. ఎన్డీసీ అంటే మన వరకు పనిచేస్తుంది, మనం ఫ్యూచర్లో డిస్ప్యూట్ కాకుండా మన దగ్గర ఆల్రెడీ ఎన్డీసీ ఉంది, నో డ్యూస్ సర్టిఫికేట్ ఉంది, మొత్తం నేను డ్యూస్ క్లియర్ చేశాను అని చెప్పేసి ప్రూఫ్ ఉంటుంది మనకు. ఇది డిఫరెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.